నేను శనగపచ్చ పురుగంతగా ఈ పంటలను ఆశించకపోయినా ప్రత్తిలో సాధారణంగా అప్పుడప్పుడు అన్ని ప్రాంతాలలో ఎక్కువగా కాయలు ఏర్పడే సమయంలో కనిపిస్తాను. నా పిల్ల లార్వాలు ముదురు గోధుమ రంగులో ఉండి పైన ఆకారం లేని ఆకర్షణీయమైన తెల్లటి మచ్చలు కలిగి ఉంటాయి. అందుకే నన్ను మచ్చల పురుగు అంటారు. నేను లేతాకుల చిగుళ్లను తొలచడం వలన చిగురు ఎండిపోయి చనిపోతుంది. దీని వలన ప్రక్కల నుండి పిలకలు వస్తాయి. అందుకే నన్ను తలనత్త పురుగు అని కూడా అంటారు. ఒక్కోసారి నా తాకిడి ఎక్కువైనప్పుడు పూలను కాయలను కూడా తొలిచి నష్టపరుస్తాను. నేను తొలిచిన రంధ్రాన్ని నా విసర్జన ద్వారా కప్పివేస్తాను. నేను ప్రతి పంటనే కాకుండా ఇతర బెండ జాతి మొక్కలను ఆశిస్తాను. నా ముందు రెక్కలు తెల్లగా ఉండి మధ్యలో అడ్డంగా ఆకుపచ్చ చార ఉంటుంది. మాలో కొన్ని జాతులకు ముందు రెక్కలు మొత్తం ఆకుపచ్చ రంగులో ఉంటాయి. నేను దాదాపుగా 200 నుంచి 400 నీలిరంగు గుండ్రని ఒక్కొక్కటిగా చిగురులో కాని, మొక్కలలో కాని, పిందెలలో కాని ఎక్కువగా వెంట్రుకలు ఉన్న చోట పెడతాను. అందులో నుండి 3 నుంచి 4 రోజులలో కొంగలి పురుగుగా బయటకు వచ్చి ఆకుల చిగురులను తొలిచి మొక్కలకు నష్టం కలిగిస్తాను. నేను 9 నుంచి 25 రోజుల వరకు లార్వా దశలో ఉండి ఆ తర్వాత మొక్క మీద కాని రాలిన ఆకులలో గాని కోశస్థ దశలోకి వెళ్లిపోతాను. నా కోశస్థ దశ 6 నుంచి 25 రోజులు ఉంటుంది. ఆ తర్వాత అందులో నుండి నేను రెక్కల పురుగుగా బయటకు వస్తాను. నన్ను నిర్మూలించాలంటే మీరు నేను ఆశించిన మొక్క భాగాలను గురించి నాశనం చేయాలి. ఎర్ర పంటగా లేదా కంచ పంటగా బెండజాతి మొక్కలను వేసుకోవాలి. సహజ శత్రువులైనటువంటి గుడ్ల పరాన్నజీవులు, ట్రైకోగ్రామా, టెలినోమస్లను, లార్వా పరాన్న బుక్కులు, అపాంటెలిస్ బ్రాకాన్లను మరియు కోశస్థ దశను ఆశించే బ్రాకినెరియాను సమర్థించాలి. రసాయన పురుగు మందులైనటువంటి మోనోక్రోటోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిపారిపాస్ 2 మిల్లీలీటర్లు లేదా కార్బారిల్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.